హలో నమస్తే వెల్కమ్ టు వైఎస్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. 2,91,059 కోట్లతో తెలంగాణ బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. వాస్తవానికి దూరంగా తెలంగాణ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసేదిగా ఉందని ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కేసీఆర్. ఖనిజాలు గనులు ఉన్న భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలదే, కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. 1989 నాటి తీర్పు చెల్లదు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. హామీల అమలుపై చిత్తశుద్ధి ఎక్కడుంది? బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బడ్జెట్లో అన్ని అప్పులే ఉన్నాయి, అభివృద్ధి ఎక్కడుందని వ్యాఖ్య. ఆదాయమంతా హైదరాబాద్ చుట్టే. జీడీపీ తలసరి ఆదాయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలే టాప్. 2023-24 సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడి. బాలికల వసతి గృహంలో చిన్నారిపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో వార్డెన్ సస్పెన్షన్. మలక్పేట్లో ఘటన. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరపాలని ఆదేశించిన మంత్రి సీతక్క. తెలంగాణకు ఐఐఎం ఇవ్వాలి. రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి. నేటి నుంచి ప్యారిస్ ఒలింపిక్స్. సెయిన్ నదిపై రాత్రి 11 గంటల నుంచి ప్రారంభ వేడుకలు. భారత్ నుంచి 16 క్రీడల్లో పోటీ పడుతున్న 117 మంది అథ్లెట్లు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారుల్లో పరకాల సబ్ రిజిస్ట్రార్, పాల్వంచ టౌన్ ఎస్ఐ, మక్తల్లో సర్వేయర్.